పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సంఘములో ఒక సమస్య వస్తే ఏ విధంగా పరిష్కరించాలి? ఒక విచారణలో ఒక క్రైస్తవ సమూహములో సంఘములో ఒక సమస్య వస్తే అది లౌకికపరమైన సమస్య కావచ్చు, లేక ఆత్మీయ సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసపరమైన సమస్య కావచ్చు. సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించాలి? ఒకవేళ కొన్నిసార్లు ఆ సమస్య మన స్థాయిలో ఉండదు, మన స్థాయికి మించి ఉంటుంది. అటువంటప్పుడు దానికి పరిష్కారం ఏంటి? చిన్న వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 1వ వచనం నుండి. యూదియా నుండి కొందరు మనుషులు అంటియోకియాకు వచ్చి, సోదరులకు, మోషే చట్ట ప్రకారము సున్నతి పొందితే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గుర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగాను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గుర్చి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ సంఘములో కూడా ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య? సున్నతి సమస్య. క్రైస్తవులంగా మనం యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి ఆయనే దేవుడిని నమ్మగలిగితే అదే మనకి రక్షణ ఇచ్చేది. ఆయన నా పాపాల కొరకే మరణించాడు, ఆయన ఉత్థానం అయ్యాడు, నన్ను కూడా ఒక రోజున పరలోకానికి చేరుస్తాడు అని ఆయనలో పితాపుత్ర పవిత్రాత్మలో విశ్వాసం ఉంచితే మనకు రక్షణ. ఇది మన యొక్క సిద్ధాంతం, విశ్వాసపరమైన సిద్ధాంతం. కానీ ప్రియులారా, కొంతమంది యూదియా నుండి వచ్చినటువంటి వారు అంటియోకియాకు వచ్చి, లేదు లేదు, మీరు మోషే చట్ట ప్రకారము మీరు సున్నతి పొందాలి అని వాదన జరిగింది పౌలు గారికి, బర్నబాకి, ఈ యూదియా నుంచి వచ్చినటువంటి కొంతమంది క్రైస్తవ బోధకులకి. ఏం చేశారు పౌలు గారు? ఆయన నీకు నాకు సంబంధం లేదు, ఇంకా నీకు నాకు తెగదెంపులు, ఇంకా నేను కొత్త సంఘం పెట్టేసుకుంటా. జాగ్రత్తగా వినండి, ఇది ఎవరిని కూడా కించపరచడానికి కాదండి. నీకు నాకు సంబంధం లేదు, నేను కొత్త సంఘం పెట్టేసుకుంటా, నువ్వు ఈ సంఘానికి రాకూడదు, నేను ఆ సంఘానికి వెళ్ళకూడదు, నేను కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయి నా కొంపట్టి నేను పెట్టుకుంటా అన్నారా? లేదండి. పౌలు గారు బర్నబా గారు చేసినటువంటిది క్రైస్తవ సంఘాలన్నీ కూడా చేస్తే ప్రియులారా, సంఘాలలో ఎంతో గొప్ప యూనిటీ ఉంటుందండి. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ యూనిటీ ఇప్పుడు లేదు. ఆ యూనిటీ ఇప్పుడు లేదు. ఎవరికి వారే యమునా తీరు. పెద్దలనేటువంటి వారు లేరండి. ఉదాహరణకి మీతోటి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. నాకొక్కడికే ఒక సంఘం ఉంది, నా పైన ఎవరు అధికారి లేరు. ఎలా సమస్య సాల్వ్ అయ్యేదలాగా, పరిష్కారం దొరికేదలాగా? పౌలు అంతటి వారే, బర్నబా అంతటి వారే ఏం చేశారో తెలుసా? అంటియోకియాలో సున్నతి పొందాలా లేదా, సున్నతి అవసరమా లేదా, రక్షణ పొందాలంటే ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు అని తెలుసుకోవటానికి పౌలు బర్నబా అంతటి వారే ఏం చేశారో తెలుసా? చదువుతాను, వినండి. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గుర్చి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలని నిశ్చయించిరి. ఇది మనం చెయ్యాలి. పౌలు బర్నబా అంతటి వారే అపోస్తుల దగ్గరికి వెళ్ళాలి అనుకున్నారు, వారితో మాట్లాడాలి అనుకున్నారు, వారి సలహా తీసుకోవాలి అనుకున్నారు, వారి యొక్క మార్గదర్శకాన్ని అంగీకరించాలని అనుకున్నారు. ఒకవేళ ప్రియులారా, ఆ పెద్దలే లేకపోతే, ఆ పెద్దలనే గౌరవించకపోతే, ఆ పెద్దలు మాకు అక్కర్లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము నడుస్తామంటే సంఘం ఏమవుతుందండి? చీలుతుంది, ఇంకా చీలుతుంది, మరలా చీలుతుంది. ఈ చీలికలు ఆగవు ప్రియులారా. ఒకవేళ నా సంఘానికి నేనే అధికారి, ఇంకెవరూ లేరు నాకు చెప్పేవాళ్ళు అనుకుంటే, ఒక సమస్య వచ్చినప్పుడు నేను చెప్పిందే వేదం అవుతుంది, అది తప్పైనా రైట్ అయినా.
కానీ ప్రియులారా, యేసు ప్రభువే స్వయంగా, చాలా ముఖ్యమైన సందేశం అండి ఇది. యేసు ప్రభువే స్వయంగా ఏం చేశారు? పేతురు గారితోటి ఏమన్నారు? మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో చాలా స్పష్టముగా, పేతురు నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు దీనిని జయింపజాలవు అని ప్రధానాధిపత్యాన్ని పేతురు గారికి ఇచ్చారు. దానిని పౌలు గారు ఏనాడు కూడా తిరస్కరించలేదు. బర్నబా ఏనాడు కూడా తిరస్కరించలేదు. వారి వద్దకు వెళ్ళారు, సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకున్నారు. అయితే ఇక్కడ ప్రియులారా, పౌలు గారు కొన్ని సందర్భాల్లో పేతురు గారిని ప్రశ్నించలేదు, ప్రశ్నించారు, కాదనలా ప్రశ్నించుకున్నారు. కానీ ఒకటిగా యేసు ప్రభు యోహాను సువార్తలో పలికినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా, వీరిని ఐక్యముగా ఉంచుము, ఒకటిగా ఉంచుము అని పలికినట్లుగా ప్రియులారా, ఐక్యముగా ఉండటానికి వారు ప్రయత్నం చేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈనాడు ప్రియులారా, ఒక సంఘం అంటే మరొక సంఘానికి గిట్టదు. ఒక విశ్వాస పోకడలో ఉన్నటువంటి వారికి మరొక విశ్వాస పోకడలో ఉన్నటువంటి వారంటే గిట్టదు. ఇది బాధాకరమైన విషయం. అంటే ఒక సంఘాన్ని నేను తప్పు పట్టట్లా. రోమన్ కథోలిక శ్రీ సభలో జరిగేటువంటి పద్ధతి ఏమిటి అంటే ప్రియులారా, ఒక సంఘములో విచారణ గురువు ఉంటారు, ఆ సంఘములో ఉపదేశి మాస్టర్ ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. సంఘములో చిన్న సమస్య వచ్చినప్పుడు మొదటిగా సంఘ పెద్దలు మాట్లాడుకుంటారు. వాళ్ళ వల్ల కానప్పుడు విచారణ గురువు దగ్గరికి వస్తారు. కొన్నిసార్లు విచారణ గురువుకి సంఘ పెద్దలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దలు ఉన్నారు, డీనరీ లెవెల్ గురువులు ఉంటారు. వారి వల్ల కూడా కానప్పుడు ఏం జరుగుతుందండి? ఇదిగో బిషప్ గారి దగ్గరికి వస్తారు. ఒకవేళ ఆ ప్రాంతం అంతటిలో కూడా, కేరళలో చిన్న సమస్య వచ్చింది, పెద్దదిగా చూడాల్సిన అవసరంలా, పూజని వెనక్కి తిరిగి చెయ్యాలా, ఇటు తిరిగి చెయ్యాలా, కొన్ని భాగాలు, అది లోతైన సబ్జెక్ట్ అని దానిలోనికి వెళ్ళట్లా. ఏమైంది? అది చివరికి పాపుగారి దగ్గరికి వెళ్ళింది. ఒక పరిష్కారాన్ని చూడటానికి ప్రయత్నం చేశారు. అయితే ప్రియులారా, ఇక్కడ మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు పెద్దవారి దగ్గరికి వెళ్ళని వెంటనే చిటిక వేగానే అయిపోద్దని నేను కూడా అంటలేదండి. కానీ ఒక మార్గాన్ని వెతుకుతారు, ఒక పద్ధతి ఉంటుంది. పౌలు బర్నబా అంతటి వారు ప్రియులారా, ఇదిగో అంటియోకియాలో సున్నతి అవసరమా లేదా అన్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ యూదియా నుంచి వచ్చినటువంటి బోధకులు సున్నతి కావాలంటున్నారు కాబట్టి మీరు సున్నతి చేయించుకొని మీరుండండి క్రైస్తవులుగా, మేము సున్నతి చేసుకోకుండా మేముంటాం క్రైస్తవులుగా అని చెప్పలేదండి. ఏమన్నారంటే, వారికి నిర్ణయానికి వచ్చారు. యెరూషలేమునికి వెళ్ళి ఈ విషయముని గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవాలని నిశ్చయించుకున్నారు. ఇది అవసరం ప్రియులారా. ఏం జరుగుతుంది? యెరూషలేమునికి వెళ్ళారు. అపోస్తలులందరూ కూడా ఒక చోట చేరారు, ప్రార్థన చేసుకున్నారండి. అందరూ కలిసి ప్రార్థన చేశారు, అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రియులకు దేవుని బిడ్డల వాక్యాన్ని చదివితే అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 3వ వచనంలో, క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా సమరియాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియజేశారు. ఈ వర్తమానమును సోదరులందరూ చాలా సంతోషము కలిగించినది. వారు యెరూషలేమునకు చేరుకునగానే క్రైస్తవ సంఘము అపోస్తులను పెద్దలను వారికి స్వాగతం ఇచ్చరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారికి తెలియజేసరి. కానీ పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి వారు సున్నతి చేయించుకోవాలనని, మోషే చట్టమునకు విధేయత చూపించవలనని వారు పలికిరి. అక్కడ కూడా వారి మధ్యలో వేదాభిప్రాయాలు జరిగినాయి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 3 నుంచి 4, 5 వచనాలు చదివానండి. ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత, ఈ సంభాషణ జరిగిన తర్వాత సమస్య వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఆ పరిష్కరించుకున్న తర్వాత, వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత, ప్రార్థనతో పరిశుద్ధాత్మ శక్తి యొక్క నీడలో, పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రమేయంతో వారు ఏం చేస్తున్నారు చూడండి. అందుచే అపోస్తులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ప్రియులారా, ఇది చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అండి. ఒక క్రైస్తవుడిగా నువ్వు కూడా తెలుసుకోవాలి, ఒక విశ్వాసిగా నువ్వు కూడా తెలుసుకోవాలి. ఇది అవసరం.
ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మనకు సాధ్యం కానటువంటి సమస్యలు వస్తాయి కొన్నిసార్లు. దాన్ని పరిష్కరించడానికి మనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక అంతస్తు ఉంది ప్రియులారా. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. నాకు అక్కర్లేదు అనుకుంటే ఏమవుతుందండి? తెగిపోతుంది. సంఘముల ఐక్యత ఉండదు, దేవుడు కోరినటువంటి ఐక్యత ఉండదు. బాధాకరమైన విషయం ఏమిటి అంటే ప్రియులారా, లూథర్ అనేటువంటి వ్యక్తి జర్మనీ దేశంలో ఉన్నటువంటి వాడు, ఆయన సమస్య వచ్చినప్పుడు, ఇది కాదు ఏదో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రియులారా, ప్రేమతో ఉండేటి ఒక కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయండి. ఆదిమ క్రైస్తవ సంఘంలో కూడా సమస్య వచ్చిందండి, రాలేదా? భయంకరమైన సమస్య. సున్నతి చేసుకోవాలని చెప్పారు ఏకంగా కొంతమంది. ఈ లూథర్లాగా శ్రీసభను డివైడ్ చేయలా. మొదటి సమస్య వచ్చినప్పుడు, సున్నతి సమస్య వచ్చినప్పుడు ఏం జరిగింది? అందరు కలిసి కూర్చున్నారు. అక్కడ వాదన జరగలేదు అంటల్లా, వాదన జరిగింది. అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు, వాద ప్రతివాదాలు జరిగినాయి. అందుచే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 6వ వచనం, అందుచే అపోస్తులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలబడి, ఈ మాట చాలా ముఖ్యమండి, అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, రాసి పెట్టుకోండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 7వ వచనం, జాగ్రత్తగా ఆలకించండి. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలబడి, నా ప్రశ్న ఏంటంటే పిల్లారు, ఇక్కడ ఇది ద ఫస్ట్ కౌన్సిల్ ఎట్ జెరూసలేం, అపోస్తోలిక్ కౌన్సిల్ అంటారండి దీన్ని. ఆ తర్వాత మనకి 21 కౌన్సిల్స్ జరిగినాయండి శ్రీసభలో, కథోలిక శ్రీసభలో. సమస్యలు వచ్చినప్పుడు, ఇటువంటి సమస్యలు శ్రీసభలో చాలాసార్లు వచ్చాయండి. ఉదాహరణకు ప్రియులారా, ఆదిమ క్రైస్తవ సంఘములోనే మొదటి 3 సంవత్సరాలలో ప్రియులారా, మొదటి 300 సంవత్సరాలలో ఏమేమి సమస్యలు వచ్చినాయంటే ఏరియనిజం అని వచ్చిందండి. ఏరియనిజం అంటే యేసు ప్రభువు కూడా మనలాంటి మానవుడే, ఆయన త్రిత్వములో ఒకడు కాడు అన్నారండి. యేసు ప్రభు కూడా మనలాంటి మానవుడే, ఆయన త్రిత్వములో ఒకడు కాదు అన్నారు కొంతమంది బోధకులు. ఆ తరువాత ప్రియులారా డొసటిజం అని వచ్చిందండి. డొసటిజం అంటే ఏంటంటే యేసు ప్రభు దేవుడు మాత్రమే, మానవుడు కాదు. ఆయనలో మానవత్వం లేదు. ఆయన ఏమంటారంటే ఈ థియరీలో, ఈ సిద్ధాంతంలో యేసు ప్రభు దేవుడు మాత్రమే, ఆయన మానవుడిగా పుట్టాడు, అదంతా మన కళ్ళకు కనబడే మాయ మాత్రమే, మాయ, అది నిజం కాదు, ఆయన మనిషి కాదు అనే సిద్ధాంతాన్ని డొసటిజం అంటారండి. ఆ తరువాత ప్రియులారా మ్యానికేయిజం అని ఒకటి వచ్చిందండి. మ్యానికేయిజం అంటే దేవుడికి, యేసు ప్రభుకి ఎంత శక్తి ఉందో సైతానికి కూడా అంతే శక్తి ఉంది. మొదట్లో అగస్తీని గారు ఈ సిద్ధాంతానికి బలైపోయాడు, దానికి బలైపోయాడు. మ్యానికేయిజం, ఇటువంటివి ఏరియనిజం, డొసటిజం, అదేవిధంగా మ్యానికేయిజం, ఇట్లాంటివి చాలా వచ్చినాయండి సంఘములో, ఒకటి కాదు. వీటన్నిటికీ పరిష్కారం ఏ విధంగా జరిగింది? ఎవరిచ్చారు వీటికి పరిష్కారం? రోమన్ కథోలిక శ్రీసభ. ప్రియులారా, వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 6-7 వచనాలు, అందుచే అపోస్తులు పెద్దలు ఈ సమస్యను గురించి ఆలోచించ సమావేశమైరి. 7వ వచనంలో పెద్ద చర్చ జరిగిన పెద్ద పేతురు నిలబడి, ఎవరు నిలబడ్డారండి? రాసి పెట్టుకోండి, ఇది పేతురు నిలబడి. పౌలు గారు ఉన్నారుగా, ఇతర అపోస్తులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు నిలబడలా? కారణం ఏమిటి అంటే యేసు ప్రభు ప్రియులారా పేతురు గారికి ఆ ప్రధానాధిపత్యాన్ని ఇచ్చారు. పేతురు, నీవు రాయివి, నీ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు దీన్ని జయింపచాలవు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి పేతురు గారే ముందుండి నడిపించారండి. అది ఎవరో ఇచ్చింది కాదు, యేసు ప్రభు ఇచ్చింది. వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 7వ వచనంలో పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలబడి, మొదటి పోపు గారు నిలబడి, సహోదరులారా, అన్యులకు సువార్త సందేశమును వినిపించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభము నుండి నన్ను దేవుడు ఎన్నుకున్నాడని పలికిన తర్వాత ఈ విధంగా అంటున్నారు పేతురు గారు, మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని బరువును విశ్వాసులపై మోపి మీరు ఎందుకు దేవుని కృపను పరీక్షింప ప్రయత్నిస్తున్నారు? మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని బరువు ఏమిటి? మోసే ధర్మశాస్త్రము, సున్నతి సంస్కారము, అవి అవసరం లేదు అని పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మొదటి సమస్యకి మొదటి పరిష్కారాన్ని చూపిస్తున్నారు పిల్లారా. ఆ తర్వాత ఏం చేయాలి మరి? మోసే ధర్మశాస్త్రం అవసరం లేదు,
అదేవిధంగా సున్నతి సంస్కారం అవసరం లేదు. ఏం చేయాలి? ప్రభు అయిన యేసు అనుగ్రహం వలన రక్షించబడుదామని మనము విశ్వసింతుము, అట్లే వారును రక్షణ పొందుదురు. పేతురు గారు అంటున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి పాపాలు అంగీకరిస్తే చాలు. ప్రభు యొక్క కోరిక ప్రకారం ఒకే మంద ఒకే కాపరి ఉండులాగున దేవుడు దీవించాలని తలలు వంచి ప్రార్థన చేసుకున్న పిల్లరా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఇదిగో ఆదిమ క్రైస్తవ సంఘములో సున్నతి సమస్య ఏర్పడినప్పుడు వారు ఒకే సంఘముగా ఉండి మొదటి పోపు గారు అయినటువంటి పేతురు గారి అధ్యక్షతన ఆ సమస్యను పరిశుద్ధాత్మ ప్రేరణతో నీ కృపలో పరిష్కారాన్ని తీసుకున్నారు. ఆ తరువాత మేము ఆలకించినట్లుగా ఏరియనిజం, డొసటిజం, మ్యానికేయిజం, యేసయ్య నీలో దైవత్వం మాత్రమే ఉంది, నువ్వు మానవుడిగా పుట్టలేదని, నువ్వు మానవుడు మాత్రమే దేవుడివి కాదని, ఇట్లాంటి వితండవాదాలు వచ్చినప్పుడు సంఘమంతా ఐక్యత కలిగి చివరిగా 325వ సంవత్సరంలో నిశ్చయ ప్రాంతంలో ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని పరిశుద్ధమైనటువంటి పితాపుత్ర పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క విశ్వాస ప్రమాణాన్ని ఏర్పాటు చేసుకొని విశ్వాస సంఘం ముందుకు కదులుతున్న సమయంలో ప్రభువా, ఎన్నో చీలికలు, ఎన్నో చిలువలు పలువులుగా నీ సంఘం చీలిపోతుండగా నీకు సాక్ష్యాన్ని పలకటానికి బదులుగా మా అనైక్యత కారణంగా నీకు వ్యతిరేక సాక్ష్యాన్ని పలుకుతున్న సమయంలో మమ్మ క్షమించండి నాయన. నువ్వు కోరుకున్నావు తండ్రి, నువ్వు ఆశించావు నాయన, ఒకే మంద ఒకే కాపరిగా ఉండాలని. ప్రభువా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మాలో మేము తర్కించుకొని నీ కృపలో, నీ యొక్క మహాజ్ఞానములో, ప్రభు పరిశుద్ధాత్మ జ్ఞానములో మేము పరిష్కరించుకొని ఐక్యంగా ఒకే తండ్రి బిడ్డలుగా ఎటువంటి విభేదాలు లేకుండా నీ విశ్వాసములో సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. మా పాపు గారిని దీవించండి నాయన, మా బిషప్ గారు అందరిని దీవించండి నాయన, మా గురువులందరిని దీవించండి నాయన, మా సంఘ పెద్దలను దీవించండి, మా సంఘాలను దీవించి ఐక్యమత్యముతో ఉండే కృపను దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్.